హాయ్ ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి అందరికీ స్వాగతం. ఈరోజు మనం వ్యవసాయం గురించి మాట్లాడుకోబోతున్నాం. వ్యవసాయానికి స్టాక్ మార్కెట్కి చాలా దగ్గర సంబంధం ఉంది. ఇప్పుడు రైతన్నలు అందరూ ఏం చేస్తున్నారంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి పొలాలని దున్నడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. అయితే ఈ దున్నడానికి కావాల్సిన పరికరాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాగలి, గొర్రు అంటుంటాం. కొన్ని ఏరియాల్లో కొన్ని రకరకాల పేర్లతో పిలుస్తారు. కానీ ఈ కంపెనీలు ఏవైతే ఉన్నాయంటే ఈ నాగలి, గొర్రు ఇటువంటి తయారు చేసే కంపెనీలు వాటికి డిమాండ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో అటువంటి సెక్టార్లో ఉన్న కంపెనీలు కానీ మనం ఐడెంటిఫై చేసి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే కూడా బెనిఫిట్ వస్తుంది. దాని తర్వాత అంతా అయిపోయిన తర్వాత వర్షం పడింది అనుకోండి, వెంటనే ఏం చేస్తారంటే రైతులు విత్తనం నాటడం స్టార్ట్ చేస్తారు. బట్ ఏంటంటే ఇప్పుడు లోకల్ విత్తనాలు ఎవరు వాడట్లేదు. దాదాపుగా 90% రైతులు ఏంటంటే 90% అంతా కూడా హైబ్రిడ్ విత్తనాలు అనేది సేకరించి వాటి ద్వారా వ్యవసాయం అనేది చేస్తున్నారు. ఎందుకంటే దిగుబడి ఎక్కువ అవుతుంది, ఎక్కువగా వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ పద్ధతులు అవలంబిస్తున్నారు. అందుకోసం అటువంటి విత్తనాలని సప్లై చేసే కొన్ని కంపెనీలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే కావేరీ సీడ్స్. సో వాటికి కూడా ఏంటంటే స్ట్రాంగ్ డిమాండ్ రావడం జరుగుతుంది. అటువంటి కొన్ని స్పెషలైజ్డ్ కంపెనీస్ ఉన్నాయి. వాటిలో కూడా మనం కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. విత్తనం నాటడానికి ముందు ఈ యొక్క దున్నటానికి దాదాపుగా అందరూ కూడా అధునాతన పద్ధతులు అనేది అవలంబిస్తున్నారు. కాబట్టి ట్రాక్టర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అంటే ఎక్విప్మెంట్స్ తయారు చేసే కంపెనీస్ కానీ వీటికి కూడా స్ట్రాంగ్ డిమాండ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా సీజన్ అన్నమాట. ఈ సీజన్లో వీటికి ప్రోడక్ట్స్కి స్ట్రాంగ్ డిమాండ్ ఉంటుంది. అయితే కోవిడ్ టైంలో ఏం జరిగిందంటే చాలామంది పట్టణాల్లో ఉండలేక ఎక్కడ చూసినా మొత్తం కూడా స్తంభించిపోయింది, కర్ఫ్యూ లాగుంది. అందుకని వలస సిటీకి వచ్చిన వాళ్ళందరూ కూడా పల్లెటూరు వెళ్ళిపోయి ఏం చేశారంటే అక్కడ వ్యవసాయం అనేది చేయడం స్టార్ట్ చేశారు. అయితే యాజ్ పర్ ద డేటా ఏంటంటే కోవిడ్ టైంలో 40% ట్రాక్టర్ సేల్స్ అదనంగా అమ్ముడాయని అని చెప్పేసి డేటా చెప్తుంది. సో ఇలాగే అంత ఎక్కువగా సేల్స్ జరగకపోవచ్చు, నార్మల్ మాన్సూన్ కాబట్టి ఇది వర్షాకాలం. బట్ ట్రాక్టర్ సేల్ అయితే డెఫినెట్గా ఎక్కువగా జరిగే స్కోప్ ఉంది. ఇక విత్తనం నాటిన తర్వాత మొక్కలైన తర్వాత రైతులు ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే పెస్టిసైడ్స్ హెవీగా వాడటం కూడా మొదలుపెట్టారు. ఎందుకంటే అధిక దిగుబడి రావాలి అండ్ తెలిసి కొంత వాడుతున్నారు, తెలియక కూడా కొంతమంది ఏంటంటే అనవసరంగా కూడా వాడుతున్నారు. ఇది నేను చెప్తుంది కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా అనేది రిలీజ్ చేసింది. 30% పైన అనవసరమైన మందులు రైతులు అవగాహన లేక వాడుతున్నారని చెప్పేసి చెప్తూ ఉంది. సో డెఫినెట్గా ఏంటంటే రైతులకి పల్లెటూరులో కూడా వాళ్ళకి ఒక అవగాహన కలిగించే కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరగాలి. సో ఎనీహౌ ఈ యొక్క పెస్టిసైడ్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా స్ట్రాంగ్ లీడర్స్ ఉన్నారు. ఆ కంపెనీలు కూడా మంచి ప్రాఫిట్ అనేది సంపాదించే అవకాశం అయితే ఉంది. అయితే దాని తర్వాత చిన్న చిన్న పరికరాలు అవసరం అవుతాయి, లైక్ స్ప్రేయర్సు. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే వర్షాలు ఆగిపోయినాయి అనుకోండి, రైతులందరూ కూడా బావులు తవ్విస్తూ ఉంటారు. వాటి కోసం జేసీబీలు అవసరం అవుతాయి. లేదంటే కూడా బోర్లు అనేది వేసి సబ్మెర్సిబుల్ పంప్స్ అనేది వేస్తుంటారు. అంటే లోపలే ఉండే మోటార్ అనమాట. అటువంటి తయారు చేసే కంపెనీస్ లైక్ హ్యావెల్స్ ఇటువంటివి ఉన్నాయి కొన్ని కంపెనీలు. వాళ్ళకి స్ట్రాంగ్ డిమాండ్ వస్తుంది. ఏది డ్రాట్ అనేది వచ్చిందంటే వాళ్ళకి డిమాండ్ వస్తుంది. ఎందుకంటే కొన్ని ఏరియాల్లో కాలువలు ఉండవు, వర్షం పడాలి, పండాలి, లేదంటే బోర్లు తీస్తారన్నమాట. బోర్లు తీసి వాటి మీద ఈ యొక్క పంటను పండించడం అనేది జరుగుతుంది. ఇక ఇప్పుడిప్పుడు ఏంటంటే డ్రోన్స్ టెక్నాలజీ కూడా యూజ్ చేస్తున్నారు. ఇంతకుముందు మందులు స్ప్రే చేయాలంటే హ్యూమన్స్ అంటే మనుషులు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కొంచెం పెద్ద పెద్ద ట్రాక్టర్లు వచ్చినాయి అనమాట. అంటే చాలా హైట్ ఉండే వీల్ గాన్ ఉంటుంది, అట్లాంటివి కూడా వచ్చినాయి. బట్ స్టిల్ ఇంకా అడ్వాన్స్గా కొన్ని ఏరియాల్లో స్ప్రేయర్స్ మొత్తం కూడా డ్రోన్స్ అనేది యూస్ చేస్తున్నారు. దానికే మందు పెట్టేసి లోపల వాటర్ కలిపేసి పెడితే డ్రోన్ ఏం చేస్తుంది అంటే స్ప్రే చేస్తుంది. అటువంటి డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా కొంత రాబడి జరిగే అవకాశం ఉంది, పాసిబిలిటీ ఉంది. అంత అగ్రెసివ్గా కన్వర్షన్ లేదులే, కానీ ఇప్పటికి కూడా స్టిల్ మనుషులే ఎక్కువగా వాడుతున్నారు స్ప్రే చేయటం. కానీ ఇదంతా కూడా మనుషులు మందు అనేది వేయటం జరుగుతుంది. బట్ చిన్నగా షిఫ్ట్ అయితే జరుగుతూ ఉంది. ఇనీషియల్ దశలో ఉన్న డ్రోన్ కంపెనీస్ కూడా కొంత బెనిఫిట్ అయితే ఈ విధంగా జరగవచ్చు. ఇక పంటకు వచ్చిన తర్వాత వాటిని కోత కోసి విత్తనాలు సేకరించేదాకా కూడా ప్రతిదీ కూడా ఒకప్పుడు ఏంటంటే మనుషులు
ఉండేవాళ్ళు. ఇప్పుడంతా కూడా యంత్రాలతోనే జరిగిపోతుంది పని అంతా కూడా సులువుగా. అటువంటి తయారు చేసే కంపెనీలు కూడా ఆల్మోస్ట్ ట్రాక్టర్స్ తయారు చేసే కంపెనీలే వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాయి 80%. లేదంటే స్పెషల్ ఇంజనీరింగ్ కంపెనీస్ ఉన్నాయి కదా, ఆ కంపెనీస్ ఏంటంటే వాటిని తయారు చేయడం అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ దాకా ఒక ఎత్తు అయితే, ఈ పంట వచ్చిన తర్వాత దాన్ని సేకరించడం, దాన్ని అమ్మటం, కొనుగోలు చేయటం అండ్ దాన్ని నిల్వ ఉంచడం కూడా. ఎందుకంటే పాడైపోద్ది కదా, ఒక 2-3 నెలలకి కొన్ని పంటలు పాడైపోతాయి. ఆ వచ్చిన ధాన్యాన్ని ఏదైతే ఉందో దాన్ని నిల్వ ఉంచడం, ఇదంతా కమోడిటీ ట్రేడింగ్ కంపెనీస్ ఉన్నాయి కొన్ని. అయితే మనకి చాలా తక్కువ పరిచయం, వాటికి కూడా బెనిఫిట్ ఉండే అవకాశం ఉంది. ఇదంతా కూడా సైకిల్ అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఈ సైకిల్లో కూడా మనం అబ్జర్వ్ చేసి కెమికల్ కంపెనీసు, ట్రాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీసు, ఫర్టిలైజర్సు అండ్ ఇంకా డ్రోన్ కంపెనీస్ కానీ అండ్ ఇత్తనాల కంపెనీలు, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే మనం సెగ్రిగేట్ చేసుకొని దాంట్లో మంచి లీడర్గా ఉన్న కంపెనీల్లో మనం కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే మనకు కూడా ప్రాఫిట్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో అందుకని వ్యవసాయం మీద కూడా మనం ఫోకస్ చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నాను. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని కంపెనీల్లో మంచి పొటెన్షియల్ గ్రోత్ కనిపిస్తూ ఉంది. ఈ మధ్య మనం అబ్జర్వ్ చేస్తే ఫర్టిలైజర్స్ కంపెనీల్లో కొద్దిగా కదలికలన్నీ స్టార్ట్ అయినాయి. కెమికల్ కంపెనీస్ కానీ, ఫర్టిలైజర్స్ కంపెనీస్ కానీ అండ్ ట్రాక్టర్ సేల్ చేస్తున్న కంపెనీస్లో కూడా కొద్దిగా మొమెంటం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి వీటి నుంచి మనం స్టాక్ సెలెక్ట్ చేసుకుంటే సైక్లిక్ బిజినెస్ కాబట్టి ఈ సీజన్లో మంచి రిటర్న్స్ అనేది తీసుకునడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.